నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జనతారణాయ సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారమీశం శివమేకమీడే. ఓంకారాకారమీశానం ఉమానాథం సదాశివం నర్మదాతట సంవాసం పరమేశ్వరమాశ్రయే అమలేశ్వరమాశ్రయే. యస్మాత్ సంజాయతే కృష్ణం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. నృత్యం తంతే మహిమానం స్మరామః సర్వాత్మానం బహుధా సన్నివిష్టం బ్రహ్మానందమనుభూయానుభూయ ఓంకారస్తే వాచకః ముక్తిబీజం త్వమక్షరం ప్రకృతౌ గూఢరూపం. ముక్తిబీజమైన ఓంకారమైన అక్షరము నీ యొక్క స్వరూపం. అలాగే ప్రకృతౌ గూఢరూపం, ప్రకృతి యందు గూఢముగా ఉన్నవాడు. యో వేదాదౌ స్వరప్రోక్త అంటే ఓంకారం, వేదాంతేచ ప్రతిష్ఠిత అది ఓంకారం. అంటే వేదం చెప్పే ముందు ఓంకారం, వేదం పూర్తయ్యాక ఓంకారం. వేదమునకు ఆదిస్వరముగా ఏది చెప్పబడుతున్నదో, అంచెమునందు కూడా ఏది చెప్పబడుతున్నదో అది అంటే ఓంకారం. జాగ్రత్త వింటున్నారు కదా. యో వేదాదౌ స్వరప్రోక్త వేదాంతేచ ప్రతిష్ఠిత తస్య చెప్పండి ప్రకృతిలీనస్య. అదే ఇక్కడ ప్రకృతవు గూఢరూపం, ఆ మంత్రం వ్యాఖ్య రూపం. ప్రకృతి లీన ఎలాగా, ప్రకృతి యందు గూఢముగా, పాలలో వెన్నలాగా. అలా లీనమైన వాడు ప్రణవవాచ్యుడు ఓంకారేశ్వరుడు అని అర్థం అండి ఇక్కడ. తత్వాం సత్యం ప్రవదంతీహ సంతక స్వయం ప్రభం భవతో యత్ప్రకాశం ఏకో వేదో బహుశాఖో యనంతస్వామేవైకం బోధయంత్యేక రూపం. ఏకో వేద బహుశాఖ, ఒక్క వేదమే బహుశాఖలతో, బహుశాఖలతో ఉన్న ఒక్క వేదము ఒక్క నిన్నే ప్రతిపాదన చేస్తుందయ్యా పరతత్వాన్ని. ఏకో రుద్ర త్వం కరోమి కరోషీహ విశ్వం త్వం పాలయస్సఖిలం విశ్వరూప త్వమేవాంతే నిలయం విందతీదం నమామస్వాం శరణం సంప్రపన్నా. 21 శ్లోకాలండి ఇది మొత్తం. కానీ మనం మూడో ఎన్నో చెప్పుకున్నాం. చివరి శ్లోకంలో నమో భవాయాస్తు భవోద్భవాయ కాలాయ సర్వాయ హరాయ తుభ్యం నమోస్తు రుద్రాయ కపర్దినేతే నమోగ్నయే దేవ నమః శివాయ. నమోగ్నయే దేవ నమః శివాయ. పంచాక్షరి మంత్రం చివరికి వచ్చి చేశారు. అత్యంత ఉత్కృష్టమైనది. మొత్తం 5 కృత్యములతో ఉన్న నటరాజు రూపంలో ఒక్కొక్క కృత్యానికి ఒక్కొక్క సంకేతం చెప్పుకుంటే ఒక్కొక్క కృత్యం దగ్గర ఒక్కొక్క అక్షరం రాయన్నాడు. డమరకం, అభయహస్తం, అగ్నిహస్తం, నేలను తాకిన పాదం, పైకి ఎత్తిన పాదం. నమ శివాయ అంతా కలిపి దేనిలో ఉంది అంటే ఆ ఊ మా బిందునాదములు ఉన్న ప్రణవం అనే వృత్తం లోపల ఉన్నాడు నమశివాయ. మొత్తం నటరాజమూర్తి 5తో ఉంది కనుక నమశివాయ అని పూర్తి చేశారు. ఈ విధంగా స్వామి రూపాన్ని చూపించి ఇలాంటి నా తత్వం తెలియడం, మళ్ళీ మామూలుగా కూర్చుని వివరిస్తున్నాడు. ఇలాంటి నా తత్వం తెలియడం కోసం యోగాన్ని అవలంబించాలి. యోగం 2 రకాలు, అభావ యోగం అని ఒకటి, మహాయోగం అని ఒకటి. అసలు భావమేలోని యోగం ఒకటి, అంటే నిరాకార నిరాభాసమైన తత్వంతో ఐక్యమైపోతే అభావ యోగం. మహాయోగం అంటే దాన్ని పొందడానికి చేసే సాధన మహాయోగం. ఈ మహాయోగము ఎన్ని విధములుగా ఉంటుంది అంటే మొత్తం 8 విధాలుగా గోచరిస్తుంటుంది. అదే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఇది సాధన అంతే. ఇది చేసేటప్పుడు ఇది ప్రతివాడు సాధనలోకి తెచ్చుకోవాలండి. ముక్తి కోసమైతే వీటిని ఒకలా చేస్తారు, లౌకిక ప్రయోజనాల కోసం వీటిని ఒకలా చేస్తారు. ఈ యోగం తప్ప మిగిలిన యోగములేవి యోగములు కావు. ఇది నిర్ధారించారు. అంటే కొన్ని మంత్రాలు తీసుకుని కొంచెం పురస్చరణ చేసి ఇవి సిద్ధి పొంది
దానితో లౌకిక కార్యాలు సాధించడం, లేదా అంత బతుకు బతికి ఇంకేదో అయ్యాడన్నట్లుగా ఆ పెద్ద ఉపాసనలు చేసి ఇంత చేసి ఎవడో రాజకీయ నాయకుడి కోసం ఆ మంత్రం ధార పోసి యజ్ఞం చేయడం అన్నదే అటువంటప్పుడు అది గొప్ప యోగం అనిపించుకుంటుందా? భ్రష్ట యోగం అనిపించుకుంటుంది. కనుక ఇవన్నీ గొప్ప యోగములు కావు. కనుక న కర్మణ న ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. అంతేకాదు శివపురాణంలో జపాలకు దొరకను, యజ్ఞాలకు దొరకను, మంత్రాలకు దొరకని చెప్పాడు శివుడు. మరి మా పంచాక్షర జీవనం ఎందుకు చెప్పారండి అని మళ్ళీ ప్రశ్న. దొరకనట్టుంటే మరి ఎందుకు చేయాలి అంటే అదిగో ప్రయోజనం అలాగే లక్ష్యం అలా ఉన్నప్పుడు మంచివి కావు యోగం. ఎంత మంత్రములైనా సరే దేనికోసం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు తెలియాలి. కానీ లౌకిక ప్రయోజనాల కోసం, క్షుద్ర ప్రయోజనాల కోసం చేసే సిద్ధులు ఏవి గొప్ప యోగములు కావు. అందుకే యమనియమాలు అన్నప్పుడు కూడా ఇక్కడ వివరిస్తున్నది ఏంటంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఇవి యమములు అనిపించుకుంటాయి. యమ నియమాల్లో యమ అంటే అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. వీటి నిర్వచనాలు కూడా చెప్పాడు తెలిసినవే మనకి. అపరిగ్రహం అంటే పరవస్తువును వాంఛించుట, స్వీకరించుట కూడదు అని చెప్పడం. అదేవిధంగా వివరిస్తున్న తర్వాత నియమములు, అది తపస్సు, స్వాధ్యాయము, సంతోషముగా ఉండుట, శౌచము, ఈశ్వర పూజనము, ఈశ్వర ప్రణిధానం. వీటిని ఏమంటారు? నియమాలు అంటారు. తపస్సు అన్నప్పుడు ఉపవాసాదులు, వ్రతాచారాలు తపస్సు కిందకు వస్తాయి. స్వాధ్యాయము అన్నప్పుడే శాస్త్రాధ్యయనం ఒకటి, మంత్రజపం కూడా స్వాధ్యాయం కింద నిర్వచనం చెప్పారు. అక్కడ జపం వస్తుంది, శబ్దంతో చేసే పని. అది ఎలా చేయాలి అనేది వివరిస్తూ ఇక్కడ చాలా విశేషాలు చెప్పాడు. మంత్రం స్వీకరించిన దగ్గర నుంచి వాచికం కంటే ఉపాంశవు మంచిది, ఉపాంశవు కంటే మానసికం మంచిది అంటూ మంత్రజపం గురించి ఇక్కడ చెప్తాడు వివరంగా. నేను క్లుప్తం చేస్తున్నాను. స్వాధ్యాయం, సంతోషం, ఇది చాలా అవసరం అండి. ఎప్పుడు సంతోషంగా ఉండగలగాలి, సంతోషంతో పని చేయాలి. ఏదొస్తే అది వస్తుంది. ఎప్పుడు సంతృప్తిగా ఉండు. ఎదుర్చాలాభ సంతుష్టి. నీ ధర్మముతో నీకేది లభించినదో దాంతో ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి. సంతోషం లేనివాడు ఆనందాన్ని పొందలేడు. సంతోషం అంటే ఇక్కడ నువ్వు తృప్తిగా ఉండడం, ఆనందం అంటే కైవల్యం. కానీ సంతోషం, శౌచం, బాహ్యాభ్యంతర శౌచములు, సదాచారం అనేది ఇందులో భాగం. తర్వాత ఈశ్వర పూజనం. దీన్నే అచ్చం పతంజలి చెప్పిన యోగమే. అక్కడ ఈశ్వర ప్రణిధానాత్ అన్నాడు ఆయన, ఈశ్వర పూజనం అన్నారు ఇక్కడ. కనుక యమనియమాలంటే ఇవ్వండి. చూసారా, యమనియమం అంటే రెండుకో, అందులో ఇన్ని ఇందులో ఇన్ని ఉన్నాయి ఇక్కడ. తర్వాత వాటితో కూడిన ఆసన ప్రాణాయామాలు. ఇప్పుడు మనం ఆ రెండు వదిలేసి ఆసన ప్రాణాయామాలు మాట్లాడుతున్నాం ఇక్కడ. కనుక నేను రోజు 4 గంటలకల్లా యోగా చేస్తానండి. యమనియమాలు పక్కకు పోయాయి. యమనియమాలంటే ఇవి. యమనియమాలతో ఆసన ప్రాణాయామ. ప్రత్యాహార అంటే మనస్సును లోపలికి మరల్చుకొనుట. ధారణ అంటే బ్రహ్మవస్తువునందు నిలుపుట. నిలిపిన దాని యందు ఏకాగ్రపరచుట ధ్యానం. ఐక్యం ఒకటి సమాధి. మొత్తం అష్టాంగ యోగం అంటే ఇక్కడ. ఇది వేదాంత మార్గంలో, భక్తి మార్గంలో ఈ విధంగా చెప్పబడుతుంది. లౌకికంగా చాలా ఆసనాలు చెప్పారు. ఒక్కొక్క ఆసనం వల్ల ఒక సిద్ధి. యోగం వల్ల మనస్సుకు కొన్ని శక్తులు వస్తాయి. ఆ శక్తులతో మిరాకిల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా పతంజలి రాశాడు. కానీ ప్రయోజనం కావు. పరమాత్మను పొందుటికి యోగాన్ని ఎలా అవలంబించుకోవాలి. ఇందులో మనకి స్వాధ్యాయం అన్నప్పుడు శాస్త్రాధ్యయనం దాని కిందకు వస్తుంది. శాస్త్రం ద్వారా పరమాత్మ అంటే ఏంటో తెలుసుకున్నట, సాధన అంటే ఏమిటో తెలుసుకున్నట. కానీ శాస్త్రం అన్నారు కానీ అర్థశాస్త్ర, కామశాస్త్రం, ఈ శాస్త్రాన్ని చదివేస్తాను కాదు. ఇక్కడ లక్ష్యం మోక్షమైనప్పుడు దాన్ని ఉపకరించే శాస్త్రాలు అధ్యయనం చేసుకోవాలి. అవే గురువు ద్వారా నేర్చుకోవాలి. స్వాధ్యాయం అంటే గురువు ద్వారా వినడం, అధ్యయనం చేయడం కూడా స్వాధ్యాయం, జపం చేయడం కూడా అదే. ఈ అష్టాంగ యోగాన్ని అవలంబించి నన్ను తెలుసుకోగలగాలి అంటూ సాధన ఇంతకు ముందు చెప్పిన వాడికి అష్టాంగ యోగం కలుపుకోవాలి. ఇవన్నీ చెప్పి ఇటువంటి వాడు ముక్తి పొందుతాడు అని చెప్పి, ఇది ఎవరు పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు జ్ఞానం. భక్తులైన వాడికి, వివేకవంతుడికి ఇవ్వరు. ఒక్కడు తెలుసుకో, నా భక్తుడు మళ్ళీ ఎప్పుడు నశించడు. ఎవడు నా భక్తుడు అంటే ఎవడు సమబుద్ధి కలిగి ఉంటాడో, సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమీ ప్రియ. అవే వాక్యాలు ఇక్కడ గోచరిస్తే భగవద్గీతలో. మొత్తానికి చేతసా కర్మాణి మయి సన్యస్య మత్పర నిరాశీర్ నిర్మమో భూత్వా మామేకం శరణం వ్రజేత్. చేతస చిత్తముతో సహా సర్వకార్యములు నాయందు సన్యసించి అంటే అర్పించి, మత్పరుడై ఉన్నటువంటి వాడు, నిరాశీహి ఆశలు లేనివాడై, నిర్మమ నాది అనే భావం లేనివాడై, మామేకం శరణం వ్రజేత్ నన్ను శరణ వేడితే వాడు తప్పకుండా ధన్యులుగుతాడు. కర్మలు చెయ్యాలి, విడిచిపెట్టమని కాదు. కర్మ ఫలాసంగం త్యక్వా, ఫలసంగాన్ని విడిచిపెట్టి నిత్యతృప్తుడై నాకు అర్పించినటువంటి వాడు, నన్ను శరణ వేడివాడు ముక్తి పొందుతాడు సుమా. అలాగే నన్ను ధ్యానించడం, ఏ స్వరూపంతో ధ్యానిస్తారో దాని లింగం అంటారు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. నన్ను రూపముగా ధ్యానించడం దాని పేరు లింగమే.
అంటే నన్ను గుర్తు చేసే ప్రతిదీ లింగమైనప్పుడు నా స్వరూపం కూడా అలాంటిది. కొంతమంది అగ్నియందు నా లింగాన్ని ధ్యానిస్తారు, కొందరు ఆకాశం ధ్యానిస్తారు, కొందరు సూర్యుని యందు ధ్యానిస్తారు, కొందరు జ్ఞాని యందు నా లింగాన్ని ధ్యానిస్తారు. అంటే నా స్వరూపంగా జ్ఞానిని ఆరాధన చేస్తారు. మూర్ఖులు రాళ్ల యందు కర్రల యందు ధ్యానిస్తారు. మూర్ఖులు అంటే అర్థం అంటే రాయి కళ్ళొచ్చు అదే లింగం అనుకుంటే మూర్ఖత్వం. కానీ అంతటా వ్యాపించే లింగాన్ని మంత్రసహితంగా దాని యందు ఆరాధన చేస్తున్నారంటే జ్ఞానం కిందకు వస్తుంది. అది తెలుసుకోవాలి. ఇక్కడ దీన్ని అన్వయించుకోకపోతే ప్రమాదం. అలాగే ఇది చేస్తూ నన్ను ఆరాధిస్తూ అంటే ఇటువంటి అష్టాంగ యోగంతో సాధన చెప్తున్నాడండి. నన్ను ఆరాధిస్తూ ఉన్నవాడు నిత్యము ప్రణవం కానీ నా మంత్రాన్ని గురువు ద్వారా పొంది కానీ జపం చేయాలి. ఎప్పుడు ఆమరణాత్ మరణ పర్యంతం జపం చేస్తూ ప్రణవం కానీ నా మంత్రం కానీ శతరుద్రియం కానీ జపిస్తూ ఏకాకి ఏకాంతాన్ని ఆశ్రయిస్తూ యత చిత్తాత్మ సంఘం ఎంత పెరిగితే భగవంతుడికి అంత దూరం అవుతాను తెలుసుకోండి. యత చిత్తాత్మ సయాతి పరమాం పదం. అంతేకాదు ఇలా జీవితాంతం చేయాలి సాధన. ఒకరోజు కాదు, 2 రోజు కాదు. ఇన్ని సాధనలు చెయ్యగలిగినంత చేసినా ఫలితం వస్తుందంటే మరొక సాధన చెప్తున్నాను విను. మరణించే వరకు వసేద్వా ఆమరణాత్ విప్రహ వారాణస్యాం సమాహిత. మరణ పర్యంతం సమాహిత అది మర్చిపోవద్దు. ఇక్కడ అలా చెప్పారు కనుక వారణాసిలో బిజినెస్ పెట్టుకున్నానండి. సమాహిత కాదు. ఇక్కడ నేనే లక్ష్యముగా జీవిస్తూ మరణ పర్యంతం అక్కడుంటే ఇన్ని కష్టాలు పడక్కర్లేదు. వాడికి నేను ఇస్తాను మోక్షం ఉన్నాడు. ఎంత అద్భుతమైన కాశీ అంటే ఇక్కడ ఇవేవీ లేకుండా ముక్తినిస్తాడట అని అన్ని పురాణాలను ఒట్టేసి చెప్తున్నాడు శివుడు. మనం ఎందుకు నమ్మకం లేకుండా ఉండడం? అందుకే వసేద్వామరణాద్ విప్రో వారాణస్యాం సమాహిత సోపి ఈశ్వర ప్రసాదేన. అయ్యో వాడికి జ్ఞాన సాధన లేదు, కర్మ సాధన లేదు, చచ్చే వరకు ఉన్నాడు అంతే కదా అంటే వాడికి ఆ యోగాలు లేవు కానీ అనుగ్రహ యోగం వస్తుంది. అప్పుడు వాడికి ఈశ్వర ప్రసాదంతో తత్ర ఉత్క్రమణ కాలే వాడు ఉత్క్రమణ కాలంలో అంటే ప్రాణాలు విడిచేటప్పుడు అక్కడ చివరి వరకు ఉండి మరణించేవాడు ఎవడైనా సర్వేషామేవ దేహినా దదాతి తత్పరం జ్ఞానం. నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఏ జ్ఞానం? ఏన ముచ్చేత బంధన. దేనివల్ల బంధం నుంచి పెడతాడో ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాను నేను. అందుకే కాశీలో ధర్మం సమాశ్రయేత్. బయట అలా బతికేవో అక్కడికి వెళ్ళి చేసే సాధన వల్ల అన్నీ పోయాయి. కాశీలో మాత్రం ధర్మాన్ని ఆశ్రయించి మరణ పర్యంతం జీవించినట్లయితే కాశీవాసానికి విఘ్నాలు కలగకుండా ధర్మం కాపాడుతుంది అన్నాడు ఇక్కడ. అదే కింతు విఘ్నా భవిష్యంతి పాపోపహత చేస్తాం ధర్మం సమాశ్రయేత్ తస్మాత్ ముక్తయే నీతద్విజాహ. చక్కటి పరిష్కారం చెప్పి ఈ జ్ఞానాన్ని అంటే బ్రహ్మజ్ఞానం వదలలేదు, పూజా పునస్కారం జపం ధ్యానం వదలలేదు, ఇవన్నీ సాధనగా చెప్తూ కాశ్యాంత మరణాన్ముక్తి అని సర్వశాస్త్ర ఘోషని విడిచిపెట్టకూడదు చెప్పండి. సంపూర్ణంగా చెప్పి ఇది ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. పైగా అయం నారాయణ హయోహం ఈశ్వరో నాత్ర సంశయ నాంతరం ఏ ప్రపశ్యంతి తేషాం దేయమిదం పరం. నాకు విష్ణువుకు భేదం ఎవడు చూడడో వాడికి మాత్రమే జ్ఞానాన్ని బోధించాలి. ఏ త్వన్యథా ప్రపశ్యంతి లోకే భేదదృశో జనా నతే మాం సంప్రపశ్యంతి జాయంతే చ పునః పునః. ఎవడైతే మా మధ్య అభేద దృష్టి ఉండని వాడో వాడు నన్నెప్పుడు చూడలేడంటే మోక్షాన్ని పొందలేడు, మళ్ళీ మళ్ళీ పుడతాడు సుమా. కనుక అభేద జ్ఞానం వచ్చే వరకు విష్ణు భక్తుని శివభక్తుని మళ్ళీ పుడుతూనే ఉండాలి. ఇక్కడ ఏ త్విమం విష్ణుమవ్యక్తం మాం వా దేవం మహేశ్వరం ఏకీభావేన పశ్యంతి నతేషాం పునరుద్భవ. నన్ను విష్ణువుని ఏకభావంతో ఎవడు చూస్తున్నాడో వాడు మరి జన్మించడు. తస్మాత్ అనాదినిధనం విష్ణుం ఆత్మానమవ్యయం మామేవ సంప్రపశ్యధ్వం పూజయధ్వం తదైవహి. అలా మా ఇరువురిని ఏకభావంతో పూజించిన వాడు అంటే అంతటా వ్యాపించిన వాడెవడో వాడే శివుడు. ఎవడు శివుడో వాడే అంతటా వ్యాపించిన వాడని తెలుసుకోవడమే శివాయ విష్ణు రూపాయ అనే మాట ఉన్నటువంటి అర్థం ఇది. అది చెప్పి అన్యథా మాం ప్రపశ్యంతి మత్వేమం దేవతాంతరం తేయాంతి నరకాన్ ఘోరాన్ నాహంతేషు వ్యవస్థిత. నన్ను దేవతల్లో ఒకడిగా అనుకుంటూ విష్ణువు ఒక దేవుడు శివుడు ఒక దేవుడు అనుకునేవాడు ముక్తి పొందలేడు సుమా. అయితే ఈ జ్ఞానం పొంది తరించాలంటే ఏ వర్ణం వాడైనా అర్హుడే. ఇది స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. మూర్ఖం వా పండితం వాపి ఎవరైనా సరే, శపాకం వా ఎవరైనా సరే నా యందు ప్రేమ కలిగి ఈ భావంతో ఆరాధించినట్లయితే వాడిని ముక్తిని కలిగిస్తాను అని ఈశ్వరుడు బదరికాశ్రమంలో ముళ్ళందరికీ చెప్పాడయ్యా అని వ్యాసదేవుడు సూత పౌరాణిక శౌనకాదులకి వివరించాడు. ఆ వివరించి ఇప్పుడు ఈ జ్ఞానం ఉన్నదే, ఈ జ్ఞానం విన్నవాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ,
వాళ్ళు ఒక్కొక్క శిష్యులకు బోధించుకుంటూ వెళ్ళారు. ఇలా పరంపరగా ఈ బ్రహ్మజ్ఞానం వచ్చింది. అందులో ఎవరెవరికి ఎలా వచ్చిందో వివరిస్తున్నారు. సనత్కుమారో భగవాన్, సనత్కుమారుడు సంవర్తుడు అనే మహర్షికి ఉపదేశం చేశాడు ఈ జ్ఞానాన్ని. ఆ సంవర్తుడు సత్యవ్రతుడు అనే దానికి బోధించాడు. ఇక సనందుడు పులహునికి బోధిస్తే పులహుడు గౌతమునికి చెప్పాడు. అంగిరుడు, వీళ్ళ పేర్లు గుర్తున్నాయా? వీళ్ళందరూ విన్నవాళ్ళు చూసినవాళ్ళు. అంగిరుడు భరద్వాజునికి బోధించాడు. కపిలుడు జైగీషవ్యునికి పంచశికుడు అని ఇద్దరికి బోధించాడు. అదేవిధంగా పరాశరుడు సనకుని వలన జ్ఞానం పొందాడు. పరాశరుని వల్ల వాల్మీకి పొందాడు. అలాగే అక్కడున్న వామదేవుడు నాకు చెప్పాడు అంటున్నాడు. ఎవరు? మర్చిపోవద్దు, వ్యాసుడు. వామదేవుడు నాకు చెప్పాడు. ఆ వామదేవుడు సాక్షాత్ పరమేశ్వరుని యొక్క స్వరూపమే సుమా. ఇంకా నారాయణుడు ఎవరైతే శివునికి అభిన్నడో ఆయనే నారాయణోపి భగవాన్ దేవకీతనయో హరిహి అర్జునాయ స్వయం సాక్షాత్ దత్తవారితముత్తమం. ఆయనే కృష్ణుడై అర్జునుడికి సాక్షాత్తుగా ఇచ్చినటువంటి వాడు సుమా. యదహం లబ్ధవాన్ రుద్రాత్ వామదేవాదనుత్తమం. రుద్రుడి నుంచి పొందిన వామదేవుడనే రుద్రుడికి అభిన్నుడైన ఋషి ద్వారా నేను పొందిన జ్ఞానాన్ని మీకు చెప్పాను ఇప్పటి వరకు అని వ్యాసుడు ఈ కథను పూర్తి చేశాడు. ఇది కుర్మ పురాణంలోని భాగమే. అంతవరకు సూతుడు చెప్పాడు, ఇప్పుడు వ్యాసుడు ప్రవేశించి చెప్పాడు. అది ఈశ్వర గీత చెప్పిన భాగము. తర్వాత మరికొన్ని అధ్యాయాలు తెలిసి కూర్మ పురాణంలో ఉత్తరార్థం అంటారు. ఇక్కడ మొత్తం కూర్మ పురాణం అంతా కూడా విష్ణువు కూర్మ రూపయే చెప్పినది. సూతుడు కొంత, మిగిలినది వ్యాసుడు కొంత చెప్పినది మొత్తం విన్నాం. ఇదంతా విన్నాక అందరూ కలిసి కూర్మ రూపి అని విష్ణువుకి నమస్కారం చేసుకుంటున్నారు. మనము అంజలించుకుందాం. నమస్తే కూర్మ రూపాయ విష్ణవే పరమాత్మనే నారాయణాయ విశ్వాయ వాసుదేవాయ తే నమః. నమో నమస్తే కృష్ణాయ గోవిందాయ నమో నమః. మాధవాయ నమస్తుభ్యం నమో యజ్ఞేశ్వరాయ చ సహస్రశిరసే తుభ్యం సహస్రాక్షాయ తే నమః. నమః సహస్రహస్తాయ సహస్రచరణాయ చ. ఓం నమో జ్ఞానరూపాయ పరమాత్మస్వరూపిణి ఆనందాయ నమస్తుభ్యం మాయాతీతాయ తే నమః. నమో గూఢశరీరాయ నిర్గుణాయ నమోస్తుతే పురుషాయ పురాణాయ సత్తామంత్రస్వరూపిణి. నమః సాఖ్యాయ యోగాయ కేవలాయ నమోస్తుతే ధర్మజ్ఞానాదిగమ్యాయ నిష్కళాయ నమో నమః. నమోస్తు వ్యోమతత్వాయ మహాయోగేశ్వరాయ చ పరావరాణాం ప్రభవే వేదవేద్యాయ తే నమః. నమో బుద్ధాయ శుద్ధాయ నమో యుక్తాయ హేతవే నమో నమో నమస్తుభ్యం మాయనే వేధసే నమః. నమోస్తుతే వరాహాయ నారసింహాయ తే నమః. వామనాయ నమస్తుభ్యం హృషీకేశాయ తే నమః. నమోస్తు కాలరుద్రాయ కాలరూపాయ తే నమః. స్వర్గాపవర్గదాత్రే చ నమో ప్రతిహతాత్మని. నమో యోగాధిగమ్యాయ యోగిని యోగదాయిని దేవానాం పతయే తుభ్యం దేవార్తిశమనాయ చ. భగవం స్త్వత్ప్రసాదేన సర్వసంసారనాశనం అస్మాభిర్విదితం జ్ఞానం యజ్ఞాత్వా అమృతమశ్నుతే. ఏ జ్ఞానం తెలియడం వల్ల అమృతం లభిస్తుందో ఆ జ్ఞానాన్ని ఓ నారాయణ నీ ద్వారా పొందావు. కూర్మరూపుడు నమస్కారం చేస్తున్నాం కానీ నువ్వు నారసింహుడివి, నువ్వు వామనుడివి, నువ్వు హృషికేశుడివి, నారాయణుడివి అని నారాయణ స్వామికి నమస్కారం చేశారు. ఇది కూర్మపురాణం. ఆయన ఇందులో చెప్పబడుతున్న అంశములు అంటూ ఒక అధ్యాయం అంతా ఇంతవరకు చెప్పినవన్నీ చెప్పాడు ఒక్కొక్క వాక్యంగా. అటువంటి దివ్యమైన కూర్మపురాణం ఋషుల పరంపర నుంచి లభించినటువంటిది. నారాయణ నుంచి వచ్చింది. నారదుడు అందుకున్నాడు, గౌతమునికి ఇచ్చాడు. పరాశరుడు ఇచ్చాదుని పొంది వ్యాసునికి ఉపదేశించారు. వ్యాసుడు నాకు ఉపదేశించాడు, నేను చెప్తున్నాను అంటూ కూర్మపురాణం అనే ఒక జ్ఞానము, ఒక విద్యకి గురు పరంపర కూడా తెలియజేసి ఆ గురుమండలానికి నమస్కారం చేస్తూ ఆఖరి శ్లోకం ఇందులో యస్మాత్ సంజాయతే కృష్ణం యత్ర చైవ ప్రళీయతే నమస్తస్మై సురేశాయ విష్ణవే కూర్మరూపిణే. ఇది మొత్తం కూర్మపురాణ సార విజ్ఞానం, సర్వశాస్త్ర సారము ఇందులో తెలుసుకున్నాం అని మనం భావన చేస్తూ ఈ దివ్యమైనటువంటి గ్రంథానికి నమస్కరిస్తూ పరమాత్మకు అంజలిస్తూ ఇది ఓంకార మహాక్షేత్రంలో ప్రణవతత్వాన్ని తెలుసుకునే యోగం మనకు లభించింది. అందుకే ఓంకారేశ్వరుని దయకు నర్మదామాత కృపకి మనం నమస్కారం చేసుకోవాలి. చెప్దామని మఠం వేసుకున్నంత మాత్రం చెప్పేది కాదు, ఆయనే శక్తి, ఆయనే ప్రేరణ కనుక ఆ స్వామికే నమస్కరించుకుంటూ ఓంకారనాథాయ నమః శివాయ, ఓంకారనాథాయ నమః శివాయ, ఓంకారనాథాయ నమః శివాయ, శ్రీ మహాకాలాయ నమః శివాయ,
జయ 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 నర్మదే శర్మదే వర్మదే నర్మదే పాహి మాం నిర్మల శివరూపిణి నిత్యపద ప్రదాయిని శర్మదే వర్మదే నర్మదే పాహి మాం. శర్మము అంటే శుద్ధమైన సుఖము, దాన్నిచ్చేది శర్మద. వర్మము అంటే కవచము రక్షణ, దాన్నిచ్చేది వర్మదే. శర్మదే వర్మదే నర్మదే పాహి మాం. ఆవిడెవరంటే నిర్మల శివరూపిణి. అసలిచ్చేది నిత్యపద ప్రదాయి. నిత్యపదం అంటే మోక్షం, దాన్నిచ్చేటువంటి తల్లి. ఇక్కడ మనం నమస్కరించేది ఉమాసహిత ప్రణవేశం. ప్రణవం అంటే మీకు తెలుసు, ప్రణవేశం అంటే ఓంకారేశం అని. ఓంకారం అనకూడదయ్యా అన్నట్టు ఓంకారం ఎందుకనడం, ప్రణవేశం అంటే బాగుంది. ఇక్కడ ప్రణవంలో ఉన్నది ఉమా కదా, కనుక ఉమాసహిత ప్రణవేశం నమామి ధ్యాయామి అని నర్మదా మాతకి అక్షరాంజలి సమర్పిస్తూ స్వస్తి.